వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ ట్రేడ్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మనం 3 ట్రేడ్స్ చేసేసాం. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే 5,000 దాకా వచ్చింది ఫ్రెండ్స్. నేను స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాను. అది వస్తే వస్తుంది, లేకపోతే హిట్ అయితే హిట్ అవుతుంది. ఓకే, అక్కడ హిట్ అయింది. ఇది 2,500 దాకా వచ్చింది. 1000 పెట్టాను, ఇదే హిట్ అయిపోయింది. ఇదైతే 3,000 దాకా వచ్చింది. అంటే హాఫ్ మనం బుక్ చేద్దాం, హాఫ్ రిస్క్ చేద్దాం అనుకున్నాను. ఏదేమైనప్పటికి ఇలా నేను రిస్క్ చేస్తూ కొంచెం ప్రాఫిట్స్ని బుక్ చేసుకుంటే ఎదరికి వెళ్ళేటప్పటికి ఇంత వచ్చింది. ఇంక వాళ్ళకి చాలు, ట్రేడ్ ఆపేద్దామని అనిపించింది. అందుకని ఇంకా క్లోజ్ చేసేసాను ఫ్రెండ్స్. మార్కెట్స్ కూడా ఇవాళ చూడండి ఫ్రెండ్స్, ఓపెనింగ్ అవుతున్నాయి, టాప్ సైడ్ ఓపెన్ అయినాయి. కానీ ఆర్డర్ ఫ్లో ద్వారా నాకు తెలిసింది ఏంటంటే బయర్స్ చాలా వీక్గా ఉన్నారు. సెల్లర్స్ డామినేట్ ఉంది. ఒక అరగంట, హాఫ్ అన్ ఒక అరగంట, గంట ఉంటుందని అర్థమైంది నాకు. వెంటనే నేను ఫీల్ మీద ఫోకస్ చేశాను. ఫీల్ మీద చేసి ఎక్కడైతే సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారో అక్కడ ఎంటర్ అయిపోయి జాగ్రత్తగా కాస్ట్‌గా స్టాప్ లాస్ తీసుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మార్కెట్ కూడా రివర్స్ అవుతుంది. ఇప్పుడు దాన్ని బట్టి ఏంటన్నది తెలుస్తుంది ఫ్రెండ్స్. వెయిట్ చూడాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇవాళ ఓపెనింగ్ ఎక్కడైందో చూసారా? కరెక్ట్‌గా వాల్యూ ఏరియా హై దగ్గర ఓపెన్ అయింది. ఎల్ ఇస్తూ పైకిచ్చి మళ్ళీ ఫెయిల్యూర్ అయిపోయి రేంజ్‌లోకి వచ్చింది. అంటే ఇవాళంతా సైడ్ వేస్ ప్లస్ రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటది ఫ్రెండ్స్. మాక్సిమం డే హై డేలో బ్రేక్‌ఔట్ అవ్వకపోవచ్చు. ఒకవేళ అయితే మట్టుకు మంచి ఒక మినిమమ్ మూవ్‌మెంట్ ఉంటది గానీ, మాక్సిమము ఎక్కువ ర్యాలీస్ అలాంటివి ఏమి ఉండవు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ కూడా ఎలా అయింది ఏంటన్నది చూడండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ కూడా డే హై దగ్గర ఓపెన్ అయింది. కానీ స్పైక్ ఇచ్చి మళ్ళీ ఫెయిల్యూర్ అయ్యి వాల్యూ ఏరియాలోకి వచ్చేసింది. రేంజ్‌లోకి వచ్చేసింది. అంటే ఇవాళ మాక్సిమము బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఇవాళ మాక్సిమము సైడ్ వేస్ ప్లస్ రేంజ్ బౌండ్ ఉంటది. జాగ్రత్త ఫ్రెండ్స్, డీకే మట్టుకు చాలా ఎక్కువగా ఉంటది. ఇప్పుడు ఒక 11, 12 దాకా చాలా గట్టిగా ఉంటది డీకే. రేంజ్ బౌండ్ బ్రేక్‌ఔట్ అయిపోయింది. రేంజ్‌లోకి వచ్చింది కాబట్టి ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికీ